మదర్ల్యాండ్ డెవలపర్స్ వారి నూతన వెంచర్ భూమిపూజ కార్యక్రమం. మహేంద్ర నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 53వ డివిజన్ వెంకటేశ్వరపురం పాలిటెక్నిక్ కాలేజ్ బ్యాక్ సైడ్ మదర్ల్యాండ్ డెవలపర్స్ ఎండి మహేంద్ర ఆధ్వర్యంలో మదర్ల్యాండ్ ఎంబీ ఎస్టేట్ నూతన వెంచర్ భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నెల్లూరు సిటీకి అతి సమీపంలో ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 53వ డివిజన్ వెంకటేశ్వరపురం పాలిటెక్నిక్ కాలేజ్ బ్యాక్ సైడ్ మదర్ల్యాండ్ డెవలపర్స్ ఎండి మహేంద్ర ఆధ్వర్యంలో మదర్ల్యాండ్ ఎంబీ ఎస్టేట్ నూతన వెంచర్ భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ నూతన వెంచర్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా 100% వాస్తు మరియు క్లియర్ డాక్యుమెంట్స్, పర్మినెంట్ కాంపౌండ్ వాల్, 24 గంటలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం, 40 అడుగుల సిమెంట్ రోడ్స్, పార్క్ డెవలప్మెంట్ అండ్ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్, సిమెంట్ కాంక్రీట్ డ్రైనేజ్, 3 ఫేజ్ కలిగిన విద్యుత్, మోడ్రన్ స్ట్రీట్ లైట్స్, వాకింగ్ చేసుకునేందుకు వాకింగ్ ట్రాక్, అవెన్యూ ప్లాంటేషన్ విత్ గ్రీన్ సిస్టమ్, మంచినీటి సౌకర్యాలతో వెంచర్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నెల్లూరు ప్రజలు మా వెంచర్కు విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి ఫ్లాట్లు బుక్ చేసుకోవాల్సిందిగా కోరారు. అదేవిధంగా నెల్లూరు ప్రజలు మా వెంచర్కు విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పై కార్యక్రమంలో ఎంవి సురేష్, మల్లీశ్వరి మరియు మార్కెటింగ్ సిబ్బంది, కస్టమర్లు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెప్తే 5 దొక్కరు మన పంతులు అదే కాయలు చేసుకుని చెప్పారు. ఆనుకూల్యత శుభఫల ఫలాప్తి అర్థం ఏ ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థితాः తైస్థైః క్రియమాణ కరిష్యమాణ వర్తమాన వర్తిష్యమాణ భావిత సూచిత ఆగామిత సర్వారిష్ట శాంత్యర్థం సర్వ ఉపకరణ శుద్ధ్యర్థం మమ వ్యాపార సంబంధిత సకల అరిష్ట వృత్తి సిద్ధి ద్వారా జనజన అఖండ ఐశ్వర్య వ్యాపార అభివృద్ధి సిద్ధ్యర్థం భూసంపద జనజన అభివృద్ధి సిద్ధ్యర్థం మమ గృహే పుత్రపౌత్ర కనకనక వస్తు హరి ఓం నమస్తే గణపతయే సూర్య నమస్కారం దర్శయామి ప్రత్యక్ష దీపం దర్శయామి అక్షతములే ఇక్కడ అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ఇంకే ఆచమనీయం సమర్పయామి దాంట్లో +1 ఇంటూ ఇంకే ఆచమర్పయామి మహాగణాధిపతేన వరుణాగతాభ్య నమస్ధ్వాదస్తార్వానద్ధ ఆచమర్పయామి వ్యవస్త్రాసవసనాన్ని శాపితేంద్రిక పూజమానాభి చంద్రావర్త వేరహిణ్యాభిస్వ అనుదేవ సోమ వస్త్రార్థం మక్షమాదర్పయామి పవిత్రం ప్రజాపతే సహజం పురస్సః రూపం సింధురుత్తర రూపం నాథ సంధానం సంహితా సంధి సైషా గణేశ విద్యా గణకరుషే నిసర్గాయత్రీ ఛందః ఓం భూర్భువః
सत्यं वर्तेन परिषिञ्चामि अमृतवस्तु अमृतस्वाहा श्रीमहागुणाभार काश्मीरफलनैवेद्यम् अमृतफलनैवेद्यं समर्पयामि वहम् दाड्मीफलनैवेद्यं काश्मीरफलनैवेद्यं समर्पयामि ओम प्राणाय स्वाहा अपरामि पूगी फलपूरी नागवल्ली दलयुतमुक्ता दुर्नाकुन्ताम्बूलं प्रतिगृह्यता श्रीमहागणागणागदेता सदक्षिणातां समर्पयामि आजमुपयामि नैवेद्यं परिकल्पयामि जलमुक्तिदण्डु जायते सर्वं जयन्तत्तस्तिष्ठति सर्वं जयन्त्वैलयमेषते चत्वारिवाक्पदानि संगुणत्रयाधीतः संदेहत्रयाधीतः संकालत्रयाधीतः सम्मूलाधारे स्थितोऽसि नित्यम् हर हर महादेव हर श्रीभद्रमहारमण गोविन्द अरत्यास्महव्य नमसा पदत्या मित्रं देव मित्रधेन नमस्त्वम् अनुराधान् हविषा वर्धयन्तः తర్వాత ఏం చేస్తామంటే ఎంగ కొట్టేసా డైట్ వేసి వాటి మీద అదంతా మూతి క్లోజ్ చేసి పసుపు కుంకుమ వేసేసి వేసిన తర్వాత నిమ్మకాయలలో నిమ్మకాయలు ఉంటే వినయ్ పక్కన డబ్బులు పెట్టి అక్కడ పెట్టేసారు అంతా అయిపోయింది రెండు డబ్బులు కూడా ఎందుకు వచ్చి తెలియదు బాబు లోపల 8 దిక్కు 4 దిక్కులు 4 మూలలు ఇదైతే కర్పూర దిక్కు నాదో కోడి పెట్టు ఓ మర్చిపోయాను ఊరేలో చూడు కర్మయ గంబ అయిపోయింది కొంచెం పట్టుకోండి అయ్యో ఈ సార్ పాని చిన్నది ప్యాకింగ్ అయిన తర్వాత టెంకాయ అట్ట ఉంటుంది ఎప్పుడైపు ప్యాకింగ్ చేసిన తర్వాత కర్పూర యూజ్ చేస్తాడు టెంకాయలు కొట్టేవాడు కొంటారు కానీ ఇది పోయింది ఇదంతా అయిపోయింది వదిలేసి అట్లా కొంచెం ఇది ఇచ్చదు నాకు వదిలే వాళ్ళతో పాటు వదిలే అంతే వదిలేసి చేశారనా పాలు తీసుకుని అటు వదిలేసి వదిలే చిన్నగా చిన్నగా వచ్చింది వాళ్ళు చూసుకుంటారు ఇస్తారా ఓచర్ లేకుండా సత్యం నారాయణ హరే నమ శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరం బ్రహ్మణే నమో నమ యజమానస్య శ్రీమా శ్రీపద యజమానస్య ఏతమకులగోత్రోద్భవస్య యజమానస్య నామధేయస్య అయిపోయింది అందరూ అయిపోయింది
పాలిటెక్నిక్ కాలేజీ పక్కన ఉన్నటువంటి ఎంబీ ఎస్టేట్స్ అనబడే ఈ యొక్క 3 ఎకరాల స్థలంలో మా ఎంబీ ఎస్టేట్ పేరుతో వెంచర్ వేస్తున్నాము. మా మదర్ ల్యాండ్ డెవలపర్స్ వారిది ఈ 2వ వెంచర్ ఈ వారంలో. ఇది 14వ తేదీ ఆదివారం రోజు బ్రహ్మదేవంలో ఒక వెంచర్ స్టార్ట్ చేశాము. ఇది ఈ వెంకటేశ్వరపురంలో లాంచ్ చేస్తున్న ఎంబీ ఎస్టేట్స్ అనేది 2వ వెంచరు. ఇంకా రాబోయే 15 రోజుల్లో నార్త్ రాజపాలెంలో వచ్చేసి 3వ వెంచర్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఒక 15-20 రోజుల లోపల ఆత్మకూరులో మా 4వ వెంచర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఎంబీ ఎస్టేట్స్ భూమి పూజ కార్యక్రమానికి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన అతిథులకు అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా యొక్క ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థకు సంబంధించిన ఈ వెంచర్లో నుడా వారి అప్రూవల్ ప్రకారం వాళ్ళ యొక్క నియమాలు నిబంధనలు అనుసరించే మా వెంచర్లన్నీ ఉంటాయి. కాబట్టి మీరందరూ మా వ్యాపారంలో భాగస్వాములు అవ్వాలని, మాతో పాటు మీరు కూడా వృద్ధి చెందాలని మేము ఆశిస్తున్నాము.